సో హే సఖీస్ అండ్ సకాస్, వెల్కమ్ టు మై ఛానల్ పీడీ విత్ విఎస్కే. ఈరోజు మన డే 56 ఆఫ్ ఛాలెంజెస్. సో ఈరోజు నేను ఆబ్వియస్లీ కొంచెం లేట్గా వచ్చాను. ఐ డోంట్ నో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ వాట్ అనేది, బట్ వాకింగ్ అయితే చేశాను. అండ్ దాని తర్వాత కొన్ని ఎక్సర్సైజెస్ చేసేసుకొని అండ్ ఛాలెంజ్ చేసి మెడిటేషన్ చేసి అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. కమ్ వీ విల్ డూ సమ్ ఎక్సర్సైజెస్ అండ్ దెన్ ఛాలెంజ్ ఏంటో చెప్తాను. అండ్ దాని తర్వాత ఏం మెడిటేషన్ చేస్తాం ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాం. కమ్ లెట్స్ డూ అవర్ ఎక్సర్సైజెస్ టుగెదర్. సో సఖీస్ అండ్ సకాస్, ఈరోజు అయితే ఓ మై గాడ్, ఎక్స్పీరియన్స్ వాజ్ రియలీ డిఫరెంట్. ఎందుకంటే నా పార్టీకి నేను ఎక్సర్సైజ్ చేసుకుందామని చెప్పి ఎక్సర్సైజ్ చేసుకుంటూ ప్రశాంతంగా నా స్టాండ్ ముందు పెట్టుకొని నేను ఎక్సర్సైజ్ చేస్తుంటే వెనకాల బ్లర్లో మీకు 3 పిల్లలు కనిపిస్తున్నారు చూడండి, దోస్ కిడ్స్. అండ్ కింద బుడ్డోడు ఒకడు వచ్చి స్టాండ్ పెట్టుకెళ్ళిపోతా అంటాడు. నేనేమో అరే బాబు దాన్ని ఏం చేయకు నాన్న అని చెప్పి అడుగుతున్నా. అంకుల్ ఏమో ఓకే వెరీ గుడ్ నాన్న, బాగా చేస్తున్నావు, చేయి అలాగే అని చెప్పి అన్నారు. అండ్ దాని తర్వాత సర్లే అని చెప్పి గబగబా నా పని నేను చేసుకుంటుంటే ఇక్కడ వచ్చారు ఆ 3 జాతిరత్నాలు. వచ్చి ఇంకా అసలు నేను ఎప్పటి నుంచో తెలిసిన మనిషిలాగా, అక్క ఎందుకు వీడియో తీస్తున్నావు, అక్క దేనికి వీడియో తీస్తున్నావు, యూట్యూబ్ ఛానల్ అక్క, ఎంతమంది ఉన్నారు అక్క, అక్క ఇదంతా ఓకే అక్క, ఇంత తక్కువ ఛానల్, లైక్ ఇంత తక్కువ మెంబర్స్ ఉంటే నువ్వెందుకు అక్క వీడియోస్ చేస్తున్నావు, అది ఇది అని చెప్పి ఒక్కటి కాదు ఇంకా నేను ఎక్కడ చేస్తే అక్కడికి వచ్చి ఓ మై గాడ్ దే వర్ లైక్ రియలీ ఎంటర్టైన్ మీ. నన్ను చేసుకోనివ్వకుండా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగి, అక్క అది అక్క ఇది, మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నువ్వు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో, మేము మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటామని అన్నారు. అండ్ ఫ్యూ లేడీస్ అక్కడ ఉన్నారు కదా, ఒక లేడీ ఆమె వచ్చారు బ్లూ కలర్ డ్రెస్, వచ్చి మీ ఛానల్ ఏంటి అని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకుంటామని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బుడ్డ పాపే అన్నమాట. మధ్యలో ఒక పాప వచ్చి హాయ్ అని చెప్పి వెళ్ళింది. చూసారా ఏంటో వీడియో కనిపిస్తున్న ప్రతి మూమెంట్ అదిగో వచ్చి ఆ పిల్లలు నన్ను వచ్చి క్వశ్చన్లు అడిగిన వాళ్ళు అడిగినట్టే ఉన్నారు. మధ్యలో పిల్లలు వచ్చి అది కాదు ఇది కాదు అది అని చెప్పి, ఎందుకు ఈ వీడియోస్ తీస్తున్నావు అని, ఏం చేయటానికి, ఏమేం చేస్తావు నీ వ్లాగ్స్లో, అది ఇది అని చెప్పి ఓ మై గాడ్ ఐ రియలీ ఎంజాయ్డ్ దేర్ ప్రెజెంట్. హాయ్ గాయ్స్ కాదు, హాయ్ సఖీస్ అండ్ సకాస్ అని చెప్పండి. హాయ్ సఖీస్ అండ్ సకాస్ చెప్పు. హాయ్ సర్కస్ సఖీస్ సకాస్ హాయ్ సఖీ సకాస్ హాయ్ సఖీ సకాస్ yes హాయ్ సఖీ సకాస్ హాయ్ సఖీ సకాస్ okay thank you bye సర్కస్ వీడియో చేస్తా okay అన్న పీడీ విత్ విఎస్కే పీడీ విత్ విఎస్కే అక్క నాకు గుర్తుంది. ఓకే మరి మీకు వినిపించుంటే నా ఛానల్ పేరుని, నాకు తెలిసిన ఛానల్ పేరు ఇంత కష్టమని ఈ మధ్య నాకు తెలుస్తుంది. మీరు చెప్పండి, నిజంగా నా ఛానల్ పేరు పలకడం అంత కష్టంగా ఉందా? నేను చాలా ఈజీ అనుకున్నాను. ఈరోజు నేను చేసే ఛాలెంజ్ వచ్చేసి జంప్ నారో స్క్వాడ్ అని చెప్పి ఇక్కడ వేస్తాను. ఎలా చేయాలి ఏంటి అనేది కమ్ లెట్స్ డూ ఇట్. ఇది నేను ఒక 50 చేద్దాం అనుకుంటున్నాను. కమ్ లెట్స్ డూ ఇట్ టుగెదర్. Wear your shoes, okay? పీడీ విత్ విఎస్కే ఇదేం పెద్ద కష్టంగా లేదు కదా. ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఈ ఛానల్ పాపం వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టపడ్డారు. అండ్ బై ద వే ఈ ఛాలెంజ్ వాజ్ జంపింగ్ కదా, అందుకే నేను గ్యాప్స్ ఎక్కువ తీసుకొని చేశాను. చేసేవి 50 అయినా సరే చాలా కష్టంగా చేశాను అనమాట. 24 కంప్లీట్ చేశాను, ఇంకా 26 టు గో. బట్ యాక్చువల్గా నేను ఎందుకు ఎక్కువ స్క్వాట్స్కి టార్గెట్ చేశాను అంటే, నాకు హిప్స్ అండ్ థైస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, సో దాని మీద కాన్సన్ట్రేషన్ పెడదాము అని చెప్పి దాని మీదే పెట్టాను. అందుకే గ్యాప్ ఎక్కువ తీసుకున్నా సరే టాస్క్ ఖచ్చితంగా కంప్లీట్ చేశాను. ఎస్ ఐ డిడ్ ఇట్. లెగ్ ఎక్సర్సైజ్ చేయలేదు,
అది కూడా చేసేసి మెడిటేషన్ చేసుకున్నాం. సో హియర్ కమ్స్ అనదర్ వన్. నేను ఒక్కదాన్నే ఉన్నాను అమ్మాయి అనుకున్నాను. సో నేను నార్మల్గా చేసుకుంటున్నాను ఎక్సర్సైజెస్. సో చేసుకుంటుంటే అగైన్ ఇక్కడికి ఒకళ్ళు వచ్చారు, సమ్ ర్యాండమ్ గైజ్ వచ్చారు. నాకు తెలీదు, నేను జస్ట్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఎక్సర్సైజ్ చేస్తుంటే అట్లా తను వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైంది, ఐ వాజ్ జస్ట్ ర్యాండమ్లీ డూయింగ్. వెనకాల వాళ్ళు పాస్ అయ్యారని కూడా నాకు తెలియదు, జస్ట్ మిస్ అని అన్నారు. ఐ డిడ్ వాంటెడ్లీ, ఐ జస్ట్ డిడ్ ఫ్లోలో అలా చేసుకుంటూ ఉన్నాను. ఐ డోంట్ నో వెదర్ ఇట్ హ్యాస్ అది హిట్ అయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. ఫినిష్ మై వర్కౌట్స్ ఆల్. నాకు ఇక్కడ ఒక పువ్వు కనిపించింది, ఇది భలే ఉంది. హౌ షుడ్ ఐ షో యూ? బాగుంది ఇదే చెప్పు, నాకు అర్థం కావట్లేదు. కానీ కెన్ యూ సీ దిస్? కనిపిస్తుందా? బాగుంది కదా, భలే బుజ్జిగా. యా, కమింగ్ టు అవర్ మెడిటేషన్. నేను ప్రశాంతంగా కూర్చున్నా కదా, కూర్చున్నా సడన్లీ టైం అయిపోయింది అని చెప్పి పవర్ ఆఫ్ చేసేసారు. ఐ వాజ్ లైక్ భయం వేస్తుంది, బట్ నో, నేను ఇది కంప్లీట్ చేయాలి అని చెప్పి కూర్చొని అలాగే కామ్గా నా పని అంతా, లైక్ నేను ఏదైతే చాంట్ చేస్తానో అని చెప్పా కదా, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని, ఇది రోజు 27 టైమ్స్ నా మనసులోనే చదువుకుంటాను అనమాట. అది ఖచ్చితంగా కంప్లీట్ అయిన తర్వాతే నేను లేచాను. ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు. ఓకే గైస్, దట్స్ ఇట్ అవర్ మెడిటేషన్. ఓ మై గాడ్, ఇట్ వాస్ స్కేరీ. అండ్ యా, అదే ఈరోజు మన డే 56 ఛాలెంజ్ కంప్లీట్ చేశాను. ఎవ్రీథింగ్ వాజ్ సూపర్ and this was really a different experience for me. And yeah, that's it for today. Please, if you like this video, please like, share and subscribe to my channel PD with VSK, and don't forget to subscribe to my channel because don't forget to comment below because your comments boost me so much. And you know, I always love you, my dear Sakis and Sakas. Bye bye, stay tuned for tomorrow.